పెట్టుబడి విషయానికి వస్తే ప్రతి పైసా ముఖ్యమే. ప్రతి చుక్క ఒక కుండను నింపినట్లు. అలాగే ప్రతి పైసా పెట్టుబడితో సంపద వృద్ధి చెందుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం క్లోజ్ అవ్వబోతోంది. దీంతో బోనస్ విషయంలో ప్రజల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది. వార్షిక బోనస్లు ఏప్రిల్, మే నెలలో అందుకుంటారు. కొందరు బోనస్ డబ్బును ప్రయాణాలకు ఖర్చు చేస్తారు, కొందరు షాపింగ్కి ఖర్చు చేస్తారు. కానీ మీరు ఎప్పుడైనా బోనస్ను ఉపయోగించుకునే సరైన మార్గం గురించి ఆలోచించారా? అంటే ఏంటంటారా? దాని గురించి తెలుసుకుందాం. బోనస్ అనేది ఉద్యోగులకు రివార్డ్. ఇది నెలవారీ వేతనం కాకుండా అదనంగా ఉంటుంది. సాధారణంగా కంపెనీ ఉద్యోగి పనితీరును బట్టి బోనస్ ఇస్తుంది. బోనస్ నుండి డబ్బు సంపాదించడానికి పెట్టుబడి పెట్టడం అవసరం. రాబడులు సంపాదించాలంటే పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. బోనస్ను పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు మీ స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. పిల్లల చదువు, పదవీ విరమణ, ఇంటి డౌన్ పేమెంట్ కోసం డబ్బు చెల్లించడం ఇవి దీర్ఘకాలిక లక్ష్యాలు అవుతాయి. వెకేషన్ కోసం ప్లాన్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్, కార్ లేదా బైక్ కొనడం స్వల్పకాలిక లక్ష్యాలు కావచ్చు. ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోవడం పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. పెట్టుబడిలో స్థిరమైన రాబడికి గ్యారంటీ లేదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక స్థితి, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని ఖచ్చితంగా ముందే అంచనా వేసుకోవాలి. మొత్తం బోనస్ డబ్బును ఒకదానిలో పెట్టుబడి పెట్టే బదులు షేర్లు, బాండ్లు, రియల్ ఎస్టేట్, బంగారం లాంటి విభిన్న అసెట్ క్లాసులలో పెట్టుబడి పెట్టండి. ఉదాహరణకి 50% షేర్లు, 30% బాండ్స్, 10% చొప్పున రియల్ ఎస్టేట్, బంగారంలో మీరు పెట్టుబడి పెట్టచ్చు. దీనినే డైవర్సిఫికేషన్ అంటారు. ఇది పెట్టుబడిపై నష్టాన్ని తగ్గిస్తుంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బంగారం వంటి అనేక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి పెట్టుబడి ఆప్షన్ని పరిశోధించండి. వాటి పనితీరు, చరిత్ర, ఫీజులు, నష్టాలు, రాబడిని సరిపోల్చండి. బోనస్ మొత్తాన్ని ఎలా సక్రమంగా వినియోగించుకోవాలో కొన్ని సూచనలు ఉన్నాయి. మీకు ఏదైనా రుణం ఉంటే, క్రెడిట్ కార్డ్ లేదా పర్సనల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటే ఆ బోనస్ మొత్తాన్ని రుణం తిరిగి చెల్లించడానికి ఉపయోగించండి. మీరు దీనివల్ల భారీగా వడ్డీని ఆదా చేసుకోవచ్చు. అలాగే ఇది మీ క్రెడిట్ స్కోర్ని మెరుగుపరుస్తుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ తర్వాత క్రెడిట్ కార్డ్ కంపెనీలు భారీగా వడ్డీని వసూలు చేస్తాయి. మీరు పెట్టే పెట్టుబడికి క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటుకు మ్యాచ్ కావు. ఇటువంటప్పుడు బోనస్ డబ్బుతో ఎక్కువ వడ్డీ రేటు ఉన్న రుణాన్ని తిరిగి చెల్లించడం తెలివైన పని. ఇన్వెస్ట్ చేసే ముందు ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి. దీనివల్ల మెడికల్ ఎమర్జెన్సీ, జాబ్ లాస్ లాంటి కష్ట సమయాల్లో ఎవరికి సహాయం అడగనవసరం లేదు. మీ వద్ద ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే బోనస్ మొత్తాన్ని దానికి కేటాయించవచ్చు. ఇది అత్యవసర నిధిలో కనీసం 6 నెలలకు అవసరమైన ఖర్చులకు సమానమైన డబ్బు ఉండాలి. మీరు ఇల్లు కొనడం, పదవీ విరమణ ప్రణాళిక లేదా సంపదను పెంచుకోవడం లాంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటే వీటిని నెరవేర్చుకోవడానికి మీ బోనస్ని ఉపయోగించండి. మీరు బోనస్ను మ్యూచువల్ ఫండ్స్లో ఒకేసారి పెట్టుబడి పెట్టచ్చు. ఇది మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవడంలో సహాయపడుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్, రిస్క్ సామర్థ్యం ఉన్న ఇన్వెస్టర్లు షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ, కానీ ఎక్కువ రాబడి పొందే ఛాన్స్ ఉంటుంది. మీరు మీ సొంతంగా పరిశోధన చేస్తే బలమైన ఫండమెంటల్స్, వృద్ధికి అవకాశాలు ఉన్న కంపెనీలను సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిలో బోనస్ను పెట్టుబడి పెట్టచ్చు. మార్కెట్ గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే షేర్లలో పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ గురించి తెలియని వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు మీ డబ్బుని ప్లాన్ చేస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు దీర్ఘకాలికంగా 10 నుండి 12% వార్షిక రాబడిని పొందొచ్చు. అయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు 6 నుండి 8% వార్షిక రాబడిని పొందొచ్చు. మార్కెట్లో రాబడులు స్థిరంగా లేవు కాబట్టి రాబడి తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది. బోనస్ డబ్బును ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు నిశ్చింతగా కూర్చోటానికి కుదరదు. దీనికి బదులుగా మీరు పెట్టుబడిపై నిరంతరం నిఘా ఉంచాలి. మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవడానికి ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ఆర్థిక ప్రాధాన్యతల పనిని పూర్తి చేసిన తర్వాత మీరు బోనస్ డబ్బులో కొంత భాగాన్ని వినోదం కోసం లేదా కొత్త గ్యాడ్జెట్లను కొనుగోలు కోసం వినియోగించుకోవచ్చు.